హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్లో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్, ఎంఎల్టీకి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్పేసి డైలీ చాలామంది అడుగుతున్నారు. సో కౌన్సిలింగ్కి సంబంధించి ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోలో మనకి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అలానే అప్డేట్ ఏంటి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్, ఎంఎల్టీకి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసుకోండి. అలా చేయడం వల్ల మన ఛానల్లో ఏమి అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇంకా మనం బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్, ఎంఎల్టీకి సంబంధించి కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్ చూసుకుంటే సో రీసెంట్గానే డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళకైతే మెసేజ్ చేయడం జరిగిందనమాట వాట్సాప్లో. సో వాళ్ళు మనకైతే రిప్లై ఇచ్చారు, అంటే కౌన్సిలింగ్ ఎప్పుడు ఉందని చెప్పేసి మనకైతే క్లారిటీ అయితే ఇచ్చారనమాట. సో స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సో ఇదే మనకి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇచ్చిన రిప్లై అనేది. ఇందులో మనం ముందుగా బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి వాళ్ళు మనకి ఏం రిప్లై ఇచ్చారో చూసుకుంటే, సో మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ వచ్చేసి ఆగస్టు లాస్ట్ వీక్లో మనకి కన్ఫర్మ్గా ఉంటుందని చెప్పారు. సో దీనికి సంబంధించి నేను ముందు నుంచి అంటే ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకుంటూ వచ్చానంటే మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఆగస్టు 4th వీక్లో కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పి చాలాసార్లు చెప్పాను. అది కూడా లాస్ట్ ఇయర్ నీట్ కౌన్సిలింగ్ బేస్ చేసుకుని నీట్కి సంబంధించి ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి అప్డేట్ రావచ్చు అని చెప్పేసి చెప్పాను అనమాట. సేమ్ అదే విధంగా మనకి ఇయర్ కూడా ఉంటుందని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. సో సేమ్ అనుకున్నట్టుగానే వాళ్ళు మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఆగస్టు 4th వీక్ అయితే మన కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పారు. కాబట్టి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ వచ్చేసి ఆగస్టు 4th వీక్ మనకి కన్ఫర్మ్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ మనం అలానే బీపీటీ, పారామెడికల్, ఎంఎల్టీకి చూసుకుంటే సో వీటికి సంబంధించి సెప్టెంబర్లో మనకి డేట్ అయితే చెప్పలేదు, కానీ సెప్టెంబర్లో వీటికి సంబంధించి కౌన్సిలింగ్ అయితే ఉండొచ్చని చెప్పారనమాట. సో దీనికి సంబంధించి కూడా కౌన్సిలింగ్ అనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగిందంటే సో మనకి బీపీటీ, పారామెడికల్, ఎంఎల్టీకి వచ్చేసి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఉండొచ్చని చెప్పారనమాట. సో ఇప్పుడు వాళ్ళు మనకి సెప్టెంబర్లో ఉండొచ్చని చెప్పారు. కాబట్టి ఇంకా మ్యాక్సిమం మనకి బీపీటీ, పారామెడికల్, ఎంఎల్టీకి వచ్చేసి సెప్టెంబర్లో కౌన్సిలింగ్ అయితే ఉండొచ్చు. ఇంకా ఇవే కాకుండా కౌన్సిలింగ్కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్లో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి అలానే సో మనకి ఏపీలో బీపీటీ, పారామెడికల్, ఎంఎల్టీకి సంబంధించి కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.